అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఇప్పటికీ చాలా విషయాలపై ఆసక్తి అలానే ఉండిపోయింది. కొన్ని ప్రశ్నలకి సమాధానం కోసం నెటిజన్లు వెతుకుతున్నారు. వాటికి సమాధానమే ఈ వీడియో. సాధారణంగా మహిళలకి నెలకోసారి పీరియడ్లు వస్తుంటాయి. మహిళా ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారనేది చాలా మందికి ఉన్న అనుమానం. భూమిపై మహిళలకు వచ్చినట్లే అంతరిక్షంలో కూడా మహిళా ఆస్ట్రోనాట్లకు పీరియడ్స్ వస్తాయి. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది. అక్కడ గ్రావిటీ తక్కువ ఉండటంతో రక్తం పైకి తేలుతుంది. ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. రోజుల పని కోసం వెళ్లే ఆస్ట్రోనాట్లు పీరియడ్స్ నుంచి తప్పించుకోవటానికి మందులు వేసుకుంటారు. మరికొందరు అంతరిక్షంలోనే మేనేజ్ చేసుకుంటారు. ఇది ఎవరి వ్యక్తిగతం వారిది. ఇక రెండో డౌట్, సునీత విలియమ్స్ పిల్లల్ని ఎందుకు కనలేదని. గతంలో ఈ విషయంలో సునీత విలియమ్స్ క్లియర్ చేశారు. 1987లో నావల్ అకాడమీలో శిక్షణ పొందే టైంలోనే సునీతతో మైకేల్ విలియమ్స్కి పరిచయం ఏర్పడింది. ఒకే అకాడమీలో శిక్షణ పొందడంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత రోజుల్లో ఆయన తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. ప్రస్తుతం లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ మార్షల్గా పనిచేస్తున్నారు. పెళ్లైన తర్వాత సునీత విలియమ్స్ కెరియర్ చాలా ఊపందుకుంది. నాసాలో అవకాశం వచ్చింది. ఆస్ట్రోనాట్గా శిక్షణ తీసుకోవటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఇటు పిల్లల్ని కెరియర్ని వదులుకోవటమో లేకుంటే కెరియర్లో ముందుకెళ్లి ప్రపంచానికి ఆదర్శంగా ఉండటమా అనే డైలమాలో పడ్డారు. భర్త విలియమ్స్ మాత్రం పిల్లల గురించి ఆలోచించొద్దని, కెరియర్ ముందుకు వెళ్లాలి అని సూచించారు. భర్త నుంచి వచ్చిన ప్రోత్సాహంతో ఇక సునీత విలియమ్స్ వెనుదిరిగి చూడలేదు. పిల్లల విషయంలో ఉన్న లోటు కొన్నేళ్ల క్రితం గుర్తించిన సునీత విలియమ్స్ దంపతులు దత్తత కోసం ప్రయత్నించారు. గుజరాత్లో చిన్నాన్ని దత్తత తీసుకునేందుకు ట్రై చేశారు. అప్పటికి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వారి ప్రయత్నం ఫలించలేదు. అలా చాలా ప్రాంతాల్లో పిల్లలు దత్తత తీసుకోవటానికి చేసిన ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పిల్లలు లేని లోటును తెలియకుండా ఉండేందుకు ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం సునీత విలియమ్స్ ఇంట్లో 3 కుక్కలు ఉన్నాయి. వాటిని సొంత బిడ్డల్లా పెంచుకుంటున్నారు. మొన్న అంతరిక్షంలో ఇరుక్కున్నప్పుడు కూడా వాటి గురించి ప్రస్తావించారు. తన బిడ్డల్ని మిస్ అవుతున్నాను అన్నారు. ఎంత త్వరగా వెళ్లి వాటితో ముచ్చటించాలని ఉందని చెప్పారు. ఆ 3 శునకాలంటే సునీత విలియమ్స్కి అంత ప్రేమ. సునీత విలియమ్స్ ఆరోగ్యంగా భూమిపైకి వచ్చినా కొన్నేళ్ల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. వాటిని అధిగమించేందుకు చాలా ఏళ్లు పట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతరిక్షానికి భూమికి ఉన్న గ్రావిటీ తేడా వల్లే సమస్యలు వస్తాయంటున్నారు. గ్రావిటీ లేకపోవడంతో అంతరిక్షంలో మనుషులు తేలుతూ ఉంటారు. దీనివల్ల చాలా జీవక్రియలు పూర్తిగా మారిపోతాయి. కిందికి వచ్చేసరికి మళ్ళీ అవి సెట్ అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. ఎముకలు బలహీనపడతాయి. రక్త ప్రసరణలో తేడాలు వస్తాయి. మొహం ఉబ్బిపోతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళు క్యాప్సిల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు స్ట్రెచ్చర్ ఉపయోగించారు. వారు నేరుగా ప్రత్యేక శిక్షణా కేంద్రానికి తీసుకువెళ్లారు. రాత్రి వేళల్లో వాళ్ళు పడుకోవటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అందుకే మంచాన్ని కట్టి పడుకోబెట్టాల్సి ఉంటుంది. కంటి చూపు కూడా దెబ్బతింటుంది. చెవులు సరిగ్గా పనిచేయవు. అన్నీ సెట్ అవటానికి చాలా సమయం తీసుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.